చాలా మంది కీటో డైట్తో డయాబెటీస్ తగ్గిపోతుంది. ఎస్, తగ్గిపోద్ది. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ మీరు తినకపోతే ఇన్సులిన్ అవసరం ఉండదు, వెయిట్ తగ్గుతారు, షుగర్ తగ్గుతుంది. కానీ మన దేశంలో మనకు ఉన్న ఫైనాన్షియల్ స్టేటస్లో రోజు ఒక 1/2 లీటర్ ఆయిల్, లేకపోతే వెన్నో, బటరో, చికెను, మటను, ఫిష్ తినగలిగే స్తోమత ఉందండి అందరికీ? లేదు కదా. అవును. మరి అందరిని మీరు అది తినమంటే ఎలా తింటాం? వాడు అప్పో చేసి తిన్నాడు అనుకోండి, 2 నెలలు బాగానే ఉంటుంది, 3వ నెల ఏం చేస్తాడు? సో నేను చెప్పేది ఏంటంటే నా పేషెంట్స్కి మీ ఆహార అలవాట్లలో ఏం చేస్తున్నారో చెప్పండి, దాంట్లో చేంజెస్ ఏం చేయాలో చెప్తాను. మీరు ఎక్స్ట్రీమ్గా మీరు ఎగ్జాటిక్ ఫ్రూట్స్, ఎగ్జాటిక్ వెజిటేబుల్స్ తినాల్సిన అవసరం లేదండి. మీకు లోకల్గా దొరికేవి కాస్ట్ ఎఫెక్టివ్గా న్యూట్రిషియస్గా తినడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మనకు. ఎక్కడో యూరోప్లో ఇన్స్టాగ్రామ్లో పెడతాడు, ఇది తినేస్తే నాకు షుగర్ తగ్గిపోయింది, నాకు తీసుకొచ్చి మనం చేస్తే మే ఆర్ మే నాట్ వర్క్, ఆర్ మేబీ వర్క్స్ ఫర్ 1 month. సస్టైన్ చేయగలుగుతారు అందరూ? చేయలేరు కదా. సో ఈచ్ పర్సన్ హ్యాస్ టు బి ట్రీటెడ్ యాజ్ ఎ యూనిక్ పర్సన్. వాళ్ళకి ఏం సరిపడద్ది, ఏం సరిపడదు, దాంట్లో ఏ ఆహారం అలవాట్లు చేంజ్ చేసుకోవాలి, కొన్ని డెఫినెట్గా చేంజ్ చేసుకోవాల్సి ఉంటే కొంత చేంజ్ చేసుకోవాలి. ఇది చెప్పగలిగితే ఆ సస్టైనింగ్ ఆఫ్ డైట్ ఈజ్ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పారనో నేను చెప్పారనో 3 నెలలు కొరలు తింటాడు, భయపడో లేకపోతే షుగర్కి భయపడో, 4వ నెల తినకపోతే మళ్ళీ మొదటికి వస్తారు కదా, సార్ నా దగ్గర షుగర్ బాగా ఎక్కువ సార్, నేను రేపు నుంచి కొరలు తింటా అంటారు. నువ్వు ఆగు బా, కొరలు ఇవాళ తింటావు, రేపు తగ్గుద్ది, మళ్ళీ మామూలుగా తింటారు, మళ్ళీ పెరుగుద్ది, ఉపయోగం ఏంటి? సో నువ్వు తినే దాంట్లో చిన్న మార్పులు చేసుకుంటే అవి మెడిసిన్స్ తగ్గడానికి హెల్ప్ చేస్తాయి, షుగర్ తగ్గడానికి హెల్ప్ చేస్తాయి. డోంట్ గో ఫర్ ఎక్స్ట్రీమ్ డైట్స్, ఇట్ వోంట్ బి హెల్ప్ఫుల్ ఎట్ ఆల్. సస్టైన్ చేయగలిగితే చేయండి, కీటో డైట్ ఈస్ గుడ్, నేను తప్పుగా అంటలా. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.